లంచ్ చేశారా? ఎస్, ఎవరైనా చేయరు మాకు. కార్యక్రమాన్ని చాలా ప్రేమతోటి మన ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేశారు. ఇప్పుడు వారికి మైక్ ఇవ్వబడుతుంది. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. వాళ్ళందరి తరఫున ఒకరిని చాలా సంతోషం. మీరు ఇంకొకటి కార్యక్రమానికి సంబంధించి సారు నిండు హృదయం వద్దు అని కనీ విని ఎరుగని రీతిలో గురు శిష్య ఆత్మీయ సమ్మేళనం, గురు శిష్య బంధానికి కనీ విని ఎరుగని ఓ అపురూప దృశ్యం సార్ యొక్క మానస్ఫూర్తిగా మనం దీన్ని భావించవచ్చు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, వచ్చినప్పుడు మనతో పాటు జ్ఞాపకాలు తీసుకెళ్ళాలి కదా. అలాంటి జ్ఞాపకాలు మన కోసం సారు తన స్వహస్తాలతో రాసి మనకు పంపించి మమ్మల్ని ఫాలోఅప్ చేసి దాన్ని తయారు చేయించారు. సో సమయాభావం వల్ల ట్రైన్లు కానీ బస్సులు కానీ డిలే అయితే ఎవరైనా వెళ్ళిపోతుంటే అక్కడ ఉంటాయి ఒక సర్టిఫికేట్, ఒక మెమెంటో. మీరు మీతో పాటు ప్రేమగా ఇంటికి పట్టుకెళ్ళొచ్చి మన సార్ని అందులో మీరు చూసుకొని మీరు ఎప్పుడు వాటిని చదువుకున్న వాటి వైపు చూసినా మన ఈ కనీ విని అపురూప దృశ్యం మీ మనసులో నిండిపోవాలని చెప్పేసి ఆకాంక్ష. దీని గురించి మీరు ఏమైనా మాట్లాడతారు? ఇలాంటి సన్నివేశాలు అనేటటువంటి ముందు ఇంకా ఒక మిషన్ స్టార్ట్ చేస్తున్నాడు ఈరోజు. అది చెప్తాను నేను పోస్టల్ సెషన్లో. దాంట్లో మీరు కూడా ఎందుకంటే జనరేట్ కాబట్టి ముందు వరుసలో ఉండాలనేది నా కోరిక. అది థ్యాంక్ యూ. First of all, I want to thank everyone who initiated this program and who came, and everyone, I would say thanks. This is very memorable event. So, sir, maku chala special ma batch ki. And if నేను ఏమన్నా తీసుకోవాలనుకుంటే సార్ దగ్గర ఓన్లీ బ్లెస్సింగ్స్ సార్. యాక్చువల్లీ మా బ్యాచ్ ఒకసారి ఈవెంట్ గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బట్ సో పాసిబుల్ అవ్వలేదు. సో నెక్స్ట్ టైం ఇట్ విల్ బి పాసిబుల్ సార్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. ముందు నేను స్పెషల్ అని చెప్తుంది. ఆ స్పెషల్ అంటే ఈ మిషన్లో మీరు ముందు ఉండాలి అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మన గౌరవనీయులైన మా ఫిజిక్స్ సార్ గారికి ప్రత్యేక నమస్కారాలు. మనందరి ఫిజిక్స్ లిటరల్లీ మనం చూస్తూ ఉంటాము, జూనియర్స్కి అయితే ఫ్రెషర్స్ డే, సీనియర్స్కి అయితే వాళ్ళు వెళ్ళబోయే ముందుగా ఫేర్వెల్ కండక్ట్ చేస్తారు. కానీ ఒక స్టూడెంట్స్ గెట్ టుగెదర్ లెక్క ఇలా ఒక టీచర్కి, ఒక గురువుకి ఇలా కండక్ట్ చేయడం, ఇనిషియేట్ చేయడం అయితే నేను చూసినంత వరకు అయితే ఇదే ఫస్ట్ టైం. అరుదుగా జరుగుతాయేమో నాకైతే తెలియదు, కానీ ఇదే నేనైతే ఫస్ట్ టైం. సార్, literally it's a honor to stand here and speak about you. సార్కి నేను 2018 to 20 బైపీసీ స్టూడెంట్ని అద్దంకిలో. ఇందాక చెప్పినట్టు వాళ్ళు చిన్న చాక్ పీస్ కాన్సెప్ట్ చెప్పారు. లిటరల్లీ నేను ఇంటి దగ్గర కూడా సార్ గురించి ఏం మాట్లాడతావు అది ఇది అని చెప్పి మాకు వాళ్ళు అడిగినప్పుడు ఈ చాక్ పీస్ కంటెంట్ అనేది తీసుకొస్తుండే. ఏంటంటే సార్ క్యాబిన్ నుంచి మా క్లాస్కి
క్లాస్ తీసుకోవడానికి వచ్చే టైంలో ఒక 15 మీటర్స్ దూరంలో సార్ వస్తున్నారంటే క్లాస్ అంతా కామ్ అవ్వాలి. పొరపాటు నొక్కలు మాట్లాడుతున్న క్లాస్లోకి వచ్చి చూసి ఆ చాక్ పీస్ అలా వేసేసి వెళ్ళిపోతారు. ఆ స్వాగ్ అలాంటిది సార్ చాక్ పీస్ అసలు నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు. ఒక లెక్చర్ కొంతమంది అయితే క్లాస్లోకి వచ్చిన తర్వాత గుసగుసలాడటం, కొంతమంది లెక్చర్స్ వచ్చిన తర్వాత అలా జరుగుతూ ఉంటుంది. లిటరల్లీ సార్ వే ఆఫ్ టీచింగ్ స్టైల్ కానీ అదంతా వేరు ఉంటుంది. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక స్టడీ మెటీరియల్ గైడ్ ఉంటుంది కదా, ఆ గైడ్ ఫిజిక్స్కి ఎలా ఉంటుంది అనేది మేము చూసుంటాం. మేము అసలుకి చూసిండు సారు సొంత నోట్స్ ఇచ్చేవాళ్ళు, టెక్స్ట్ బుక్ నుంచి మెటీరియల్ తయారు చేసి. అంటే ఆ సబ్జెక్ట్ ఇవ్వడం ప్లస్ పూర్ స్టూడెంట్స్ కొంతమంది మెటీరియల్స్ అన్నీ బై చేయలేరు కదా, ఆ సబ్జెక్ట్ అంత క్లుప్తంగా కూడా దాన్ని అంత ఫిల్టర్ చేసి సార్ ఎగ్జామ్ టైంలో అసలు ఫిజిక్స్కి ఒక ఫెయిల్యూర్ అనేది ఉండేది కాదు. ఎప్పుడు ప్రతి బ్యాచ్కి సెట్ ఉండేది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి మీతో. అద్దంకిలో నార్మల్గా ఏ స్కూల్లో ఎక్కడ అకాడమిక్ ఇయర్లో ఎక్కడ చదివినా కూడా ఏ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో చదివినా కూడా అక్కడ ఒక స్కోర్ బోర్డు ఉంటుంది, ఒక టాపర్ నేమ్ ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరికి మంచిగా చదవాలి, ఇయర్లో అన్ని సెంట్ తెచ్చుకుని ఖచ్చితంగా నా పేరే ఉండాలి, లాస్ట్ ఇయర్ సీనియర్ ఎవరిదో ఉందో మా బ్యాచ్లో నా నేమే ఉండాలని ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది అనమాట. అది నాకు ఫస్ట్ ఇయర్లో నేను అన్ని ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చాలా మంచిగా రాశాను, హైలైట్గా రాసి వచ్చాను. కానీ కెమిస్ట్రీ ఎక్కడో కాస్త 9 పాయింట్స్ వస్తాయి మాకు పాయింట్స్ జీపీఏ, ఫుల్ సెంట్ రాదేమో అని చెప్పి అనుకుంటుండే. నేను వస్తున్నాను సార్, అక్కడ మాకు ఒక సరస్వతి స్టాచ్యూ ఉండేది, అక్కడే స్టూడెంట్స్ మోస్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళ ఎగ్జామ్ రాసి వస్తున్నారని వాళ్ళు రిసీవ్ చేయడానికి ఫస్ట్ భాస్కర్ రెడ్డి సారే ఉండేవాళ్ళు. అయితే సార్ అడుగుతుండే అనమాట, ఏంటి డల్గా ఉన్నా అంటే అంతమంది స్టూడెంట్స్లో కూడా ఒక్క స్టూడెంట్ ఎలా ఉన్నా కూడా సార్ అబ్జర్వ్ చేసి ఏంటి అనేది చెప్పి సార్ అక్కడ కనుక్కుంటారనమాట. అంటే ఒక స్టూడెంట్ పట్ల సార్ ఎంత డెడికేటెడ్గా ఉంటారంటే దీన్ని బట్టి తెలుస్తుంది. ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను అనమాట సార్కి, సార్ సెంట్ అయితే రాలేదు సార్, అంటే ఫుల్ రాలేదు, ఫుల్ స్కోర్ చేయలేదు సార్, 9 పాయింట్స్ వస్తాయేమో అని చెప్పంటే నో ప్రాబ్లం, ఏం కాదు ఇంప్రూవ్మెంట్ ఉంటుందిరా, మనం అది రాయొచ్చు, ఎలా సార్ ఎలా రాయాలి సార్, సెకండ్ టైం రాయడానికి అంటే నాకు తెలియదు, మా ఏరియా అంతా కూడా ఒక రిమోట్ ఏరియా అనమాట, మా ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ లేదు, మా ఊరంతా అలా ఉంటుంది అనమాట, చెప్పేవాళ్ళు ఎడ్యుకేటర్స్ ఎవరు ఉండరు, ఎవరు అలా ఏమి ఉండేవాళ్ళు కాదు. అయితే సార్ చెప్తుంటే అరే సెకండ్ టైం రాసి మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుందా అని చెప్పి అనుకుంటుండే. సరే అని చెప్పి సార్ చెప్తుంటే సార్ మొబైల్ నెంబర్ తీసి నేను అప్లై చేయలేదు. లిటరల్లీ నేను నా 10th SSCలో నేను టాపర్ అవ్వాల్సింది సెకండ్ టాపర్ లెక్క వస్తుంది. నాకు ఆ కసి ఇంటర్మీడియట్ ఉంటే నా పేరే ఉండాలి అంత ఇదితో ఉన్నదాన్ని. నేను అక్కడికి వెళ్ళి ఒక సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా, ఎలా దాన్ని స్కోర్ చేసుకోవాలి కదా నా మైండ్లో ఉన్నదాన్ని. ఆ అప్లికేషన్ డేట్ కనుక్కోలేదు, నేను అప్లై చేసుకోలేదు. ఒక ఫోన్ కాల్ వచ్చింది అనమాట, అద్దంకి అటెండర్ గారు కాల్ చేసి, అమ్మాయి నీ పేరు చెన్నగిలనే, హాల్ టికెట్ తీసుకోవా, నీకు ఎగ్జామ్ ఉంది కదా రాయవా, ఎగ్జామ్ ఎల్లుండి పెట్టుకుని ఇంకా హాల్ టికెట్ తీసుకోలేదేంటి అని చెప్పి ఆమె అరుస్తుంది అనమాట. అరుస్తుంటే ఇక ఏంటి ఎవరు అప్లై చేశారు అది అని చెప్పి భాస్కర్ రెడ్డి సార్ అప్లై చేసిన అమ్మాయి నువ్వు కాదా అని చెప్పారు అన్నారు. సారే నా ఎగ్జామ్ పేపర్కి ఫీజు అనేది పే చేశారు. నాకు సాటర్డే కాల్ వస్తే నేను సండే వెళ్ళి హాల్ టికెట్ తీసుకొని మండే ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. ఆల్రెడీ చదివింది కాబట్టి రివిజన్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం నాకు ఫస్ట్ 10/10, సెకండ్ ఇయర్లో మనం 10/10 అంటే సెకండ్ ఇయర్లో 10/10 స్కోర్ చేయాలి. ఇన్ కేస్ నేను ఫస్ట్ ఇయర్లో స్కోర్ చేయకుండా ఉంటే నాకు 2 ఇయర్స్ మొత్తం మీద 10/10 వచ్చేది కాదు. సార్ అప్లై చేయడం వల్ల నేను ఆ కెమిస్ట్రీ రాసి దాంట్లో 10/10 తెచ్చుకోవడం వల్ల ఈరోజు అద్దంకి బోర్డులో నా పేరు ఉంది. 2018 to 2020 బ్యాచ్లో రీచ్ అనేది నా పేరు ఉంది. ఇట్ మీన్స్ ఎ లాట్ సార్, ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఆ క్రెడిట్ అంత సార్కి. ఇక గ్రేట్ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ నీలా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ మెమరబుల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో సెప్టెంబర్ 5th రోజు ఫిజిక్స్ సార్ వేషం వేసింది అమ్మాయి. ఫిజిక్స్ సార్ గెటప్స్ సో మెనీ మెంబర్స్ వేసి ఉండొచ్చు కదా.
అన్నిట్లో సార్ పర్సనల్ గా తిరిగి గుర్తుపెట్టుకున్నారంటే ఇట్ షుడ్ బి అ గ్రేట్ థింగ్. సో షీ వాంటెడ్ టు షేర్ విత్ us. Just spare 1 minute. సార్ గెటప్ సార్ టీచర్స్ డే రోజు సార్ రోలు నేను డీల్ చేయడం జరిగింది అనమాట. సార్ గుర్తుండడం చాలా అదృష్టం. ఎందుకంటే నన్ను నా బెల్ట్ తీసుకున్నాను. లిటరలీ నాకు క్రాప్ అనమాట. సెకండ్ ఇయర్ అప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు నాకు క్రాప్ శివాజీ గారు డ్రెస్ తెచ్చినట్టున్నారు. ఆ డ్రెస్ కాస్త నాకు లూజ్ అవుతుంది, అందుకని సార్ ఎప్పుడైతే తెచ్చివ్వడం జరిగింది. సరే సార్, లిటరల్లీ నేను కోడ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి ముగించుకుంటాను. ఒక స్టూడెంట్స్ ఇనిషియేషన్ తీసుకొని స్పెషల్గా ఈ టీం అంతా కూడా అందరిని గ్యాదర్ చేసి ఫాలోఅప్ చేసినటువంటి వెంకట ప్రసాద్ సార్ గారికి మరియు శరణ మేడం గారు, నాకు కాల్ చేసిన అరుణ మేడం గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. సార్ ఫైనల్గా ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశారు మీరు. దాని ద్వారా మాకు ఆ శ్రీశ్రీ గారు చెప్పిన వాక్యాలు ఆయనగా అంటే శ్రీశ్రీ గారు చెప్పినా కూడా అంత ఎఫెక్టివ్ మాకు అనిపించవు మాకు తెలియదు, కానీ మీ వాయిస్ అనేది మాత్రం సో ఎఫెక్టివ్ సార్. దాని ద్వారా మా అందరికి కూడా డే టు డే లైఫ్లో టచ్లో ఉంటారు, కాంటాక్ట్లో ఉంటారని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం, గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో సమయాభావం వల్ల స్పీచ్ 2 minutes దాటిన తర్వాత మీ పక్కన వచ్చి నిల్చుంటారు. దాని అర్థం ఏంటంటే మీరు ఎందుకంటే 5కి క్లోజ్ చేయాలన్నా కూడా జే చక్రవర్తి గారు, ఆర్ నవీన్ గారు. థ్యాంక్ యూ. నా పేరు నవీన్ అండి. నేను 2001-2003 బ్యాచ్. ప్రజెంట్ అయితే నేను స్విమ్స్లో వర్క్ చేస్తున్నాను, ఎంఆర్ఐ టెక్నాలజిస్ట్గా. ఈ ఈవెంట్ని ముందుగా సార్ గురించి మాట్లాడే ముందు వెంకట్ గురించి ఒక మాట చెప్పాలి. ఫోన్ కాల్స్తో స్టార్ట్ అయ్యి జూమ్ మీటింగ్స్ దాకా తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టినందుకు వెంకట్ మైక్రో మేనేజ్మెంట్ అబ్బాయికి పిన్ టు పిన్ మెసేజ్లు పెట్టి ఇక్కడ తీసుకొచ్చిన అబ్బాయికి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సార్ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం మా లైఫ్ స్టైల్ అప్పుడు దాకా 10th వరకు గురుకుల పాఠశాల ఉండేవాళ్ళని, క్రౌడ్లో ఉండేవాళ్ళం, గుంపులో మిడిల్ ఆర్డర్లో ఉండేవాళ్ళని. సార్ మా లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత టాప్లోకి వచ్చేసాం. ఎవ్రీథింగ్, డ్రెస్ దగ్గర నుంచి, స్టైల్ దగ్గర నుంచి, క్రాఫ్ దగ్గర నుంచి, బెల్ట్ లేకుండా ఎన్షేట్ చేయడం దగ్గర నుంచి, శ్రీశ్రీ అంటే తెలిసిందే ఫస్ట్ ఆయన దగ్గర నుంచి. నా కెరీర్ మొత్తం ఫిజిక్సే. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, డిగ్రీలో ఫిజిక్స్, పీజీ రేడియేషన్ ఫిజిక్స్, జాబ్ ఫిజిక్స్, బహుబెట్టేది కూడా ఫిజిక్సే. నా ఫ్యామిలీ మొత్తం ఫిజిక్స్ మీద డిపెండ్ అయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సార్తో ఒక ఇన్సిడెంట్ ఉంది, అంటే కట్ చేయాల్సిన టైం లేదు కాబట్టి. గురుకుల పాఠశాలలో సినిమాకి పోయి దొరికితే వాళ్ళు పంపించేస్తారు. నేను నా ఫ్రెండ్ ఆర్వి సినిమాకి వెళ్ళాము, డైరెక్ట్గా సుధాకర్ సార్ దొరికాము. నెక్స్ట్ రోజు మీటింగ్, స్టాఫ్ అంతా మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు దాకా ముందు వీక్లో దొరికిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయినారు, మమ్మల్ని కూడా పంపించేసేయాలి. మా తరపున ఫిజిక్స్ సార్ వచ్చి, హరిప్రసాద్ సార్ వచ్చి మ్యాథ్స్, వీళ్ళిద్దరిని పంపించకూడదు, బాగా చదువుతారు, ఈ టైంలో డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి మమ్మల్ని ప్రొటెక్ట్ చేశాడు సారు. నిజంగా ఆ రోజు ఎంత భయపడ్డామంటే అంత భయపడ్డాము. ఇంకా ఏం చెప్పాలంటే అంటే 23 సంవత్సరాలు అయింది సార్ మాకు లెసన్ చెప్పి. 23 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన యొక్క మా 16-17 సంవత్సరాల వయసులో మా గుండెల మీద వేసిన ముద్రలు ఇప్పటికీ అవి క్యారీ అవుతానే ఉంటాయి. మేము మా స్టూడెంట్స్తో బిహేవ్ చేసేది కానీ, సార్ మాకు ఇచ్చిన లెసన్స్ కానీ, అసలు అంటే తల్లిదండ్రులని ప్రేమిస్తాం కదా, మన బ్లడ్ రిలేషన్స్ ప్రేమ కాకుండా నా తొలి ప్రేమ ఫిజిక్స్ సార్. నా తొలి ప్రేమ ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుందంటే తుది శ్వాస వరకు కూడా ఉంటుంది. తుది శ్వాస, తొలి ప్రేమ ఆయనే, తుది ప్రేమ కూడా ఆయనే. అంతగానే ఇంకేం చెప్పలేను. ఇంకొక పాయింట్ సార్కి ఇచ్చాల్సిన బెస్ట్ క్రెడిట్ ఏంటంటే, తండ్రి వారసత్వం కంటే బిడ్డ బాగా ఎదిగినప్పుడు తండ్రి చాలా సంతోషిస్తారు కదా. అలాంటిది ఫిజిక్స్ లో నా ఫ్రెండ్ ఆర్వి ఫిజిక్స్ లెక్చరర్. ఇప్పుడు అతను పాలిటెక్నిక్ కాలేజీలో ఫిజిక్స్ లో హెచ్సియులో పిహెచ్డి చేశాడు, జర్నల్ రాశాడు. ఫిజిక్స్ అంటేనే కష్టం కదా మామూలుగా, అలాంటి ఫిజిక్స్ మీద పుస్తకాలు రాశాడు. తెలంగాణ గవర్నమెంట్ కి, ఏపీ గవర్నమెంట్ కి బుక్స్ రాయడం మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఫిజిక్స్ సార్కి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఈ పుస్తకాలు రాయడం.
ఫిజిక్స్ చదవడమే ఎక్కువ కదా, అలాంటిది 2 గవర్నమెంట్స్ కి అతను రాసిన పుస్తకాలు సిలబస్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ జీనియస్ ఇన్ ఫిజిక్స్. ఆర్వి కృష్ణ సార్, ప్లీజ్ ప్రెజెంట్ యువర్ కట్ చేస్తున్నాము సార్. ఇది ఆర్వి రాసిన ఫిజిక్స్ 2 గవర్నమెంట్స్ లో పిల్లలు చదువుకుంటున్నారు. ఇది మీ సీడ్, మీ సీడ్ అది మైండ్. అది ఆర్వీఎన్ వేదిక మీదకి వచ్చారు కాబట్టి ఆర్వీఎన్ ప్రసంగిస్తారు. Thank you. Life is not a race to win. It is a journey to feel it. భాస్కర్ సార్ చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తుంది. చాలా మంది పరుగులు తీస్తుంటారు ఏదో సాధించాలని, చాలా ప్రెసెంట్ గా క్వైట్ గా సక్సెస్ ఆయన దగ్గరికి అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ వాట్ అవర్ ఫిజిక్స్ సార్ ఈస్. సో యాక్చువల్లీ నేను ఒంగోలులోనే వర్క్ చేశాను గవర్నమెంట్ పాలిటెక్నిక్. మై నేమ్ ఇస్ ఆర్వి కృష్ణయ్య, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, నౌ వర్కింగ్ అట్ ఈతముక్కుల పాలిటెక్నిక్. బుక్స్ పబ్లిష్ అయిన వెంటనే నేను సార్కి ఫస్ట్ కాపీ ఇవ్వాలనుకున్నాను. రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నాడని రిటైర్మెంట్ రోజు ఇద్దామని వెయిట్ చేశాను, జరగలేదు. 2024లో సార్ ఫస్ట్ టైం రిటైర్మెంట్ గురించి ఒక మెసేజ్ పెట్టాడు నా మొబైల్ కి. ఆల్రెడీ నవీన్, నా ముందు మాట్లాడిన నవీన్ దాని గురించి నాతో డిస్కస్ చేస్తున్నాడు. 24లో మొదలైన ఆ ఆలోచన బికాస్ ఆఫ్ వెంకట్ ప్రసాద్ ఇప్పుడు మనకు సక్సెస్ గా వచ్చింది. ఎప్పుడో 24 వచ్చిన సీట్. ఓకే, ఇన్ కమింగ్ టు ద పాయింట్, నిన్న ఫంక్షన్ కి అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పుడు సార్ చెప్పిన ఒక మాట ఏంటంటే, మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాబ్లం, నాకు ఉన్న ఆస్తి అంతస్తు మీరే రా అన్నాడు. అరే అబ్బాయి అంటాడు. ఆ మాటలు మాకు ఎంత ప్రేమగా ఉంటాయంటే దాన్ని ఇంకే మేము ఎక్కడ తీసుకోలేము సార్, మీ యొక్క సక్సెస్ నా సక్సెస్ అని చెప్తుంటాడు. ఆ విధంగా ఆయన రే అబ్బాయి అంటే మా మిస్సెస్ వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అది చాలా లవ్లీగా ఉంటుంది సార్. వీఆర్ ఎంజాయింగ్ యువర్ వర్డ్స్. అండ్ దెన్ టీచర్స్ డే రోజు ఒక బాబు చెప్పింది, మేము టీచర్స్ డే ఉన్నప్పుడు ఒక అతను మా ఫిజిక్స్ సార్ లాగా వేశారు, సారీ మన ఫిజిక్స్ సార్ లాగా వేశారు. సారు ఒక చెయ్యి అట్లా చూపించి ఇలాంటి వాడు నా రోల్ వేస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. ఆ చూపించిన డైరెక్షన్ ఈ రోజు ఆర్వి కృష్ణ లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ అయింది సార్. సో అది చాలా హ్యాపీ. ఆ డ్రివెన్ ఫోర్స్ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. సో ఫిజిక్స్ లో స్పెక్ట్రమ్ ఉంటుంది, సమ్ ఆర్ విజిబుల్, సమ్ ఆర్ ఇన్విజిబుల్. మాలో కొన్ని టాలెంట్స్ కనిపిస్తూ ఉంటాయి, కొన్ని ఇన్విజిబుల్ గా ఉంటాయి, బట్ దే ఆర్ యూస్ఫుల్, దే ఆర్ అప్లికేబుల్. మాలో ఇన్విజిబుల్ గా ఉన్న క్వాలిటీస్ అన్నిటినీ మీరు బయటికి తీసుకొచ్చారు సార్. వాటి యొక్క అప్లికేషన్స్ ఐ థింక్ ఈ రోజు మనం చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మేనరిజం ఒక అద్దెకి పిల్లలు మాట్లాడుతున్నారు. కొంతమంది సార్ చాక్ పీస్ విసిరేస్తారు. మా ఫ్రెండ్ నవీన్, నేను అప్పుడప్పుడు బెల్ట్, చాలా రోజులు బెల్ట్ పెట్టుకోకుండా వెళ్తాను. ఎందుకంటే మా ఫిజిక్స్ సార్ గుర్తొచ్చినప్పుడల్లా నేను క్లాస్ ఫిజిక్స్ చెప్పడానికి వెళ్తాను, బెల్ట్ పెట్టుకోకుండా వెళ్తాను. చెప్తాను మా స్టూడెంట్స్ అడగండి, మీ సార్ ఈ రోజు ఎందుకు బెల్ట్ పెట్టుకోలేదంటే మా సార్ వాళ్ళ సార్ గుర్తొచ్చేది అంటారు. అలాగే వీక్లీ 4 days నేను ఇంకా బెల్ట్ వెళ్తున్నాను క్లాస్ కి. అండ్ దెన్ మేనరిజం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తాను. ఒక పాప, సార్ మీరు మాట్లాడుతుంటే మా ఫిజిక్స్ సార్ గుర్తొస్తున్నారు సార్, మా సార్ మాట్లాడుతున్నట్టుంది సార్ అనింది. సరే ఓకే, జనరల్ గా ఫిజిక్స్ సార్ అట్లా ఉంటారేమో అని చెప్పాను. బట్ ఆ అమ్మాయి టాపర్ అయింది. గిఫ్ట్ బుక్, నా బుక్ వేరే బుక్ ఉంది, అది సారే చెప్తారు. ఆ బుక్ గిఫ్ట్ గా ఇచ్చాను. ఆ బుక్ లో సార్ ఫోటో ఉంది, సార్ నేమ్ ఉంది, అద్దెనికి అని ఉంది. వెంటనే సార్ ఆయన మా సార్ అని ఉంది. ఆయన ఆ అమ్మాయి చెప్తుంది కదా, మీరు మాట్లాడుతుంటే మా సార్ ఫిజిక్స్ చెప్తున్నట్టే ఉంటుంది సార్ అని. మేనరిజం నేను ఆయన నుంచి నేర్చేస్తున్నా. ఫిజిక్స్ నేను చెప్తున్నట్టు ఉండదు, మా సార్ చెప్తున్నట్టే ఉంటుంది. దేవాల నుంచి నేను అంతగా ఫాలో అయ్యాను ఫిజిక్స్ ని. కాబట్టి మా నవీన్ చెప్పినట్టు మా ఇద్దరు ఫిజిక్స్ అంటే పిచ్చి. కాబట్టి నేను ఫిజిక్స్ లోనే రీసెర్చ్ చేస్తున్నాను, ఫిజిక్స్ లోనే నాకు బుక్స్ రాసే ఆ ఛాన్స్ వచ్చింది. మా అర్థంకి పిల్లలు చెప్పారు కదా, మీరు మాట్లాడుతుంటే వాళ్ళ సార్ ఎవరో నాకు తెలియదు. అప్పుడు నాకు తెలియదు సార్ అద్దెంకిలో ఉన్నారని నాకు తెలియదు.
తర్వాత ఫోటో తీసుకుని సార్ పెట్టాను. దీస్ ఆర్ అవర్ యువర్ స్టూడెంట్స్ అండ్ నౌ దే ఆర్ విత్ మీ అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఐ థింక్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఆ చాప్టిస్ మేనర్ ఏదైతే ఉందో అది కాకుండా ఒరిజినల్ ఫిజిక్స్ నేను పంపిస్తున్నాను. సార్ ఫిజిక్స్ టీచర్ అంటే యువర్ ఎ ఫోర్స్. యాక్చువల్ గా ఈ దీని మీద కూడా అక్కడ F is equal to MA, B is equal to IR, లేదా D is equal to MC², ఏదో ఫిజిక్స్ ఉండాలి. ఫిజిక్స్ లేకుండా మన ఫిజిక్స్ సార్ మనం ఏం చేద్దామని చెప్పి రమేష్ కి రిక్వెస్ట్ చేసి పెట్టించాము. సో యువర్ ఏ ఫోర్స్ సార్, మీరు మాకు ఆ ఫోర్స్ మమ్మల్ని డిపెండ్ చేసింది. మీరు మాకు ఎనర్జీ సార్, ఎలాగంటే మాలో ఉన్న పొటెన్షియల్ ని రియాలిటీలోకి తీసుకొస్తుంది. యువర్ లైక్ ఏ క్యాటలిస్ట్ సార్, మాలో ఎక్కడో స్తబ్దతగా ఉన్న దాంట్లో నుంచి మమ్మల్ని యాక్సిలరేట్ చేసే క్యాటలిస్ట్ సార్ మీరు. యువర్ ఏ గైడింగ్ వెక్టర్. ఎలాంటి వెక్టర్ అయితే మాకు ప్రాపర్ డైరెక్షన్ నుంచి మమ్మల్ని స్ట్రెంగ్తన్ చేశారు సార్. యువర్ లైక్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ which aligns scattered habits in a particular direction to focus the energy. You are like something like a constant, like Planck constant, gravitational constant, something like that. ఎందుకంటే ఎప్పుడు చూసినా చాలా ప్రెసెంట్ గా అలా ఉంటారు. ఆ రోజు ఎలా ఉన్నారు, ఈ రోజు అలాగే ఉంది. మీ నవ్వు అలాగే ఉంది సార్, మీ యొక్క ప్రేమ అలాగే ఉంది. యు ఆర్ లైక్ ఏ కాన్స్టెంట్, దట్ ఈస్ పాసిబిలిటీస్ ఆర్ కాన్స్టెంట్, అండ్ యు ఆర్ లైక్ ఏ లెన్స్. మాలో ఉన్న ఎనర్జీని ఫోకస్ చేసే లెన్స్. మీరు సంథింగ్ లైక్ రెసిస్టర్. మేము ఎప్పుడైనా తప్పుడు ఇందాక నవీన్ చెప్పినట్టు మూవీకి వెళ్ళకూడదని చెప్పి మమ్మల్ని స్లో డౌన్ చేసే రెసిస్టెన్స్, మాకు ఒక రెసిస్టర్ లాగా కూడా మీరు ఉన్నారు సార్. ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఆ సర్క్యూట్ మాలో ఉన్న క్యూరియాసిటీని, అండర్స్టాండింగ్స్ ని, మా యొక్క లెవెల్స్ ని కనెక్ట్ చేసి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ లాగా ఉన్న ఎలక్ట్రిక్ సర్క్యూట్ సార్ మీరు. అండ్ యువర్ లైక్ ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ దట్ వైబ్రేట్స్ అవర్ ఎనర్జీ ఇంటు ద రెసిడెన్స్. అండ్ యువర్ లైక్ గ్రావిటీ. ఎంత ఎదిగినా సరే వీ షుడ్ బి గ్రౌండెడ్ అని చెప్పే గ్రావిటీ సార్ మీరంటే. అండ్ యువర్ లైక్ మూమెంటం. ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే మనల్ని ఎప్పటికీ ముందుకు తీసుకువెళ్ళే కాన్స్టెంట్ ఆ మూమెంట్ ఎలా ఉంటుంది. యువర్ లైక్ స్పార్క్. మా అందరి లైఫ్ ని మీరు ఇగ్నీ చేసిన స్పార్క్ సార్. ఇఫ్ ఎ టీచర్ యాక్ట్స్, కౌంట్లెస్ లైఫ్స్ రియాక్ట్స్. సో యు ఆర్ ద action, we are the reaction. For every action there is equal and opposite reaction. We are the reaction sir. And finally sir last మాట, I am sorry, నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. చాలా మంది 60 తెచ్చుకొని ఇంటర్మీడియట్ లో ట్రై చేస్తారు. మా పిల్లలు కూడా, అమ్మాయిలు నాకు కూడా స్టూడెంట్స్ 60 అంటే మాకు 80, 100 తెచ్చుకోవాలి. ఎంతమంది తెచ్చుకున్నారంటే అవుట్ ఆఫ్ 60, 15 మెంబర్స్ తెచ్చుకున్నారు. ఫిజిక్స్ లో 100 కి యావరేజ్ 91 మార్క్స్ వచ్చింది. యావరేజ్ 91 సార్. ఆ ఒకే రిజల్ట్స్ తో సీఎం నా బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు. దట్ ఈస్ ఫర్ మై గురు. యాక్చువల్ గా మేము చాలా వరకు ఇలాంటివి చేయం, బట్ మేము ఎవరి దగ్గర బ్లెస్సింగ్స్ ఇస్తామంటే అది మీ దగ్గర సార్. థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు కాబట్టి నేను కన్క్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. తర్వాత సరే, మొత్తం మీద మోటివేషన్ నాకులో మాట్లాడతారు అనుకున్నా, కానీ ఫిజిక్స్లో మాట్లాడారు. వాడు ఆ సైంటిఫిక్ మోటివేషన్ పుస్తకం రాశాడు. దాంట్లో ముందు మాట ఒకటి నా చేత రాయించాడు. అందులో నేను రాశాను, గురువు మించిన శిష్యుడు అని హెడ్డింగ్ పెట్టి రాశాను. అది బుక్ వెంకటప్రసాద్. థ్యాంక్ యూ. వాట్ ఎల్స్? ఎవరైనా ఇంకా ఇంతకు మించి గొప్పగా ఏదైనా షేర్ చేసుకోవాల్సిన విషయం ఉంటుందా? నాకైతే నో. ఫర్ యూ, యూ వాంట్ టు షేర్ సంథింగ్? ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, సో ఏం లేదు, టైం అయిపోవస్తుంది. ఇంకా 2-3 డేస్, 4-5 డేస్, ఎన్ని రోజులైనా సార్తో మనం ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో అందుకని కొంచెం టైం తీసుకొని, సార్ ఎక్కువ మాట్లాడితే ఆ వాల్యుబుల్ టైంని మనం కొంచెం కన్జ్యూమ్ చేసుకోవచ్చు అండ్ లైఫ్ గైడెన్స్గా కూడా యూజ్ అవుతుందని. సో మై ఒపీనియన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, అంటే ఎవరైనా మాట్లాడాలనుకుంటే జస్ట్ ఒకసారి వచ్చేసి ఇక్కడ ఫినిష్ చేద్దాము. సార్ ఎక్కువ మాట్లాడితే తీసుకోవడానికి మనం ఎక్కువ బెటర్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు బయలుదేరతారంట. సార్ కోసం చిన్న ప్రెజెంట్స్. కమ్. ఓకే ఇలా చూడు, హై స్కూల్ వచ్చేది ఎవరు? రైట్ సార్.
వెయిట్ ఫోటో గారు 2001 and 2003 బ్యాచ్ సార్ ప్లీజ్. వందనాలు. నా పేరు మురళీకృష్ణ, వేలూరు మురళీకృష్ణ. నేను నాయుడుపేట నుంచి వచ్చాను. మరి నాయుడుపేట నుండి కొండూరు పవన్ కుమార్ రాజు, బొడ్డు బాలకోటయ్య, ఇంకా కూడా అంటే 10th క్లాస్ బ్యాచ్ అయితే, తర్వాత ఇంటర్మీడియట్ నుంచి నవీన్, ఆర్వి కృష్ణ, అంతేకాదు నాలుగురు వీళ్ళంతా కూర్చున్నాము. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నాకు చాలా మంది ఫోన్ చేశారు. ఏమనంటే ప్రోగ్రాము ఒంగోలులో పెట్టారు, దూరం కదా అంటే మామూలుగా చెప్పారు, దూరం కదా, నెల్లూరులో పెట్టుంటే అందరికీ అందుబాటులో ఉండేది కదా. చాలా మంది ఫోన్ చేశారు. మా జూనియర్ మురళి అని ఉన్నాడు అబ్బాయి, కే మురళి అబ్బాయి, తడలో ఏఈగా పనిచేస్తున్నాడు. ఏదో మ్యారేజ్ ఉంది, డేట్ అయిపోయినంట, అందువల్ల రాలేకపోయాడు. ఆ అబ్బాయికి కూడా సార్ అంటే చాలా అభిమానం. అన్న ఇక్కడ పెట్టుంటే వచ్చి ఉంటాం కదా, మ్యారేజ్ నెల్లూరులోనే ఉంది, తప్పదు, మా ఏదో చీఫ్ ఇంజనీర్ వాళ్ళ అబ్బాయి అని చెప్పాడు. మురళి అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత నేను కూడా వచ్చి ఆర్మీనో లేదంటే వెంకటప్రసాద్నో, తమ్ముడు వెంకటప్రసాద్ అడగదా అనుకున్నా, ఏమి నెల్లూరులో పెట్టింది సరే కదా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం అర్థమైంది. ఇప్పుడు మాకున్న హొరైజాన్లు మేము ఏమనుకున్నాము, నెల్లూరు అనేది సెంటర్ అనుకున్నాం. ఇక్కడ విషయం ఇక్కడికి వచ్చేసరికి ఒంగోలు కన్నా గుంటూరు పెట్టుండాలేమో. అప్పుడు వైజాగ్ నుంచి ఇటు నెల్లూరు దాకా సెంటర్ కూడా ఉంటుంది అని అనిపించింది. వాళ్ళందరికీ నేను వెళ్ళి చెప్తాను మళ్ళా ఈ విషయం కాల్ చేసి. అది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ముందుగా ఈ మంచి కార్యక్రమాన్ని అంటే అందరం అనుకుంటున్నాం వాస్తవంగా ఇట్లా చేయాలని, కానీ తమ్ముడు వెంకటప్రసాద్ ముందుకు వచ్చి ఇదంతా తానే అయ్యి అందరినీ నడిపించి అంతా కోఆర్డినేట్ చేసి ఇక్కడ చేయడం చాలా గొప్ప విషయం. తమ్ముడు వెంకటప్రసాద్ చాలా వృద్ధిలోకి వస్తా, సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మా గురువు గారి గురించి చెప్పాలంటే, సార్ నుంచి నేను నేర్చుకుంది అంటే, నేను ఇంగ్లీష్ టీచర్ని, అందువల్ల ఏంటంటే నేను ఫిజిక్స్ చెప్పలేను కదా. ఇంటర్లో ఏమో ఎంపీసీ, తర్వాత ఇంగ్లీష్ టీచర్ అయ్యాను. మరి సార్ నుంచి నేనేం నేర్చుకొని చెప్తున్నానంటే, సారు చూడకుండా చెప్తారు మొత్తం నోట్స్. కొంతమంది అంటే సార్ తర్వాత నేను చాలా మంది మా స్కూల్లో ఇప్పుడు జడ్పీ హై స్కూళ్ళలో ఎవరైనా ఫిజిక్స్ టీచర్లు కానీ బయాలజీ టీచర్లు ఎవరైనా బుక్ తీసుకొని చెప్తుంటే నాకు విడ్డూరంగా ఉంటుంది, ఏది వీళ్ళు చెప్తున్నారు. అందువల్ల నేను సార్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానంటే, ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నాను కదా, గ్రామర్ కానీ దాదాపు ఏమైనా కానీ దాదాపు చూడకుండా చెప్తుంటాను. అందువల్ల చాలా వరకు నేను పిల్లల్ని కొట్టను, తిట్టను, ఏం చేయలేను. కానీ నా క్లాస్లో దేవుడి దయ వల్ల సైలెంట్ గానే ఉంటాను. ఆ దేవుడు ఎందుకన్నానంటే, ఇప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం
టీచింగ్ ఫీల్డ్ అనేది వల్నరబుల్ క్రీచర్స్ ఎవరన్నా ఉన్నారంటే టీచర్స్. ఎందుకంటే సమాజం ఆ విధంగా అయిపోయింది. ఇప్పుడు సార్ వాళ్ళు టీచ్ చేసే టైంలో మమ్మల్ని ఎంత బాధ్యత, సార్ బాగా అసలు కొట్టేవాళ్ళు కాదు, వేరే విషయం. కొట్టే సార్ వాళ్ళు కొడుతున్నా కానీ పేరెంట్స్ ఎంకరేజ్ చేసేది. నర్స్ మేడం ఏదో కానీ ఇప్పుడు మాత్రం కొంచెం వేరే విధంగా ఉంది. కొట్టడం కాదు కదా, తిట్టే కూడా ఏం మా వాడిని తిట్టామండి సరేలే, అది ఒక వదిలేస్తాము. సరే, ఇంకొక విషయం, నేను నాయుడుపేటలో 2001-3 ఇంటర్మీడియట్ చదివాను. అంతకుముందు కూడా 10th దాకా కూడా అక్కడే చదవడం వల్ల సార్ మాకు 9th 10th అప్పుడప్పుడు మాకు ఫిజిక్స్ చెప్పేవారు. అంటే ఇంటర్మీడియట్కి వెళ్తున్నా కానీ అందువల్ల సార్తో మేము ఒక 4 ఏళ్ళ దాకా మా బ్యాచ్ వాళ్ళం గడపడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అది ఒక చిన్న విషయం జరిగింది. నేనేమో టీటీసీ రాస్తానని, తర్వాత సార్ వాళ్ళు చాలామంది మిగతా వాళ్ళు, అరే నువ్వు టీటీసీ ఎందుకు రాస్తావా, ఇంజనీరింగ్ రాసుకో, ఎంసెట్ రాసుకొని చక్కగా ఇంజనీరింగ్ వైపు వెళ్ళు అనేసి అంటే, కానీ నాకు చాలా దరిద్రంలో ఉన్నాను నేను అప్పుడు. ఓకేనా, అందువల్ల ఏంటంటే పేరెంట్స్, మా నాన్న అప్పటికే ఎక్స్పైర్ అయిపోయినారు, మా అమ్మకి హెల్త్ బాగలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఆలోచించా, ఏమనంటే మనం వెంటనే సెటిల్ అవ్వాలా, దానికి టీటీసీ ఒక్కటే మార్గం. టీటీసీ చేసేసి తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ పోస్ట్ కొట్టేద్దాం, అది నా ముందు. నేను ఇంకేం లేదు, ఏం అనిపించడం లేదు. మరి సార్ వాళ్ళందరూ కూడా నన్ను నువ్వు ఇంజనీరింగ్ చెయ్యి అది ఇది అంటున్నారు, మేము డబ్బులు వేసుకొని చదివిస్తాం అవన్నీ చెప్తున్నారు. కానీ నాకు మా గురువు గారు ఒక్కరే సపోర్ట్ చేశారు. సార్ వాడిని వదిలేయండి, వాడు ఏదో చదవాలన్నాడు, వాడు ఇష్ట ప్రకారం ఎంసెట్ కాకుండా టీటీసీఏ చేయలేండి, దాంట్లోనే షైన్ అవుతాడు అని చెప్పి నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఓకే, అప్పుడు తర్వాత నేను సారు ఆ విషయం అది అట్లా గుర్తుపెట్టుకున్నా. కొంతమంది ఏమన్నారంటే నువ్వు టీటీసీ చేసి మళ్ళీ నువ్వు అలాగే ఉన్నావంటే ఇక ఎప్పటికీ ఎలిమెంటరీ స్కూల్ టీచర్గానే ఉంటావని చెప్పారు. కానీ సారు వాడిని అట్లా వదిలేయండి, వాడు షైన్ అవుతాడని చెప్పారు కదా, ఆ మాట అట్లే పెట్టుకొని దాన్ని నిరూపించాలని మళ్ళీ నేను ఓపెన్లో డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఆ గ్రూప్ తీసుకున్నా. బీఈడి మామూలుగా మ్యాథ్స్, ఇంగ్లీష్ చేశాను. బీఎస్సీ మళ్ళా రాశా. ఏది ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్లో వచ్చింది పోస్ట్ 2006లో, 2005 అయిపోయింది, 2006 డిఎస్సీ పడింది, వచ్చింది పోస్ట్. తర్వాత మళ్ళీ మెల్లగా ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఎంఏ మ్యాథ్స్, ఫిజిక్స్ చేద్దాం అనుకున్నా. కానీ ఎవరన్నా డిగ్రీ వాళ్ళు వచ్చి డౌట్లు అడిగారు అనుకోండి, చెప్పలేమేమో అని చెప్పి ఇంగ్లీష్ అనుకోండి చెప్పచ్చు కదా అని చెప్పి ఎంఏ ఇంగ్లీష్ చేసి మళ్ళీ బీఈడి స్కూల్ అసిస్టెంట్ రాసి మళ్ళీ పోస్ట్ వచ్చింది, చేసుకుంటున్నాను. సార్ విషయంలో అది సార్ నుంచి అదే కదా చెప్తున్నాను కదా, చూడకుండా చెప్పడం ఏదైనా కానీ అలాగే చెప్తే పిల్లలు కూడా బాగా అట్రాక్ట్ అవుతున్నారు, ప్లస్ సైలెంట్గా ఉంటున్నారు, మన మీద కంప్లైంట్స్ కూడా రావు. అది ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా మిత్రులు ఉన్నారు మాట్లాడడానికి, పవన్ వచ్చి మాట్లాడచ్చు, ఒక నిమిషం అయినా మాట్లాడచ్చు కదా, పవన్ పాల్గొంటారు. ఇవన్నీ ఈ అవకాశం ఇచ్చిన దానికి, ప్లస్ మా సీనియర్స్ అందరినీ చూసే అవకాశం కూడా కలిగింది. తర్వాత అద్దరికి ఇక్కడ ముత్తుకూరులో కూడా చేశారని తర్వాత తెలవడం వల్ల కరెక్టే, 2 రోజుల్లో పెట్టడమే కరెక్ట్ అని అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు గమనించాలి, షార్ప్ ఉంటాయి అనుకుంటా. సార్ మాట్లాడుతున్నప్పుడు చెప్పులు తీసి మాట్లాడారు. నిజంగా ఒక మనిషిని పర్సనలీ ఫ్లాటెడ్ ఆ లెవెల్కి ఒక మనం చెప్పులు ఎక్కడ తీస్తాం, దైవం ముందు తీస్తాం, దైవ మందిరానికి వెళ్ళే ముందు తీస్తాం. నాకు లేదా సంస్కారం, షూ వేసుకొని మాట్లాడు. సార్ నిజంగా మనసు కొల్లగొట్టారు. స్టూడెంట్స్ వితౌట్ షూస్ సార్ దగ్గరికి వచ్చారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నాట్ సార్, మీరు ఆ విషయాన్ని అడ్రస్ చేశారు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నిజంగానే మనం షూస్ తీసేస్తాం, అమ్మ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళేటప్పుడు షూస్ తీసేస్తాం.
ఇంకా ఎక్కువ అనుకుంటే బుక్స్ కాళ్ళతో కూడా తగలనివ్వు. అంతకన్నా గొప్ప విషయము ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మనము చెప్పులు తీసేసే వెళ్తున్నాం. ఇదే సో గ్రేట్. మురళీకృష్ణ వాడేదో చెప్పాడు కానీ అంత లేదు. బాటమ్ ఆఫ్ ది హార్ట్ నాకు అనిపించలేదు ఎందుకు. ఏదో దాని గురించి చెప్పాలని అంటే చెప్పాడు కానీ తర్వాత నేను వాడిని ఇంజనీరింగ్ చాలా మన మాట వాస్తవమే. నేను టీటీసీనే సపోర్ట్ చేశాడని అన్నాడు, అది నాకు గుర్తులేదు యాక్చువల్లీ. మరి వాడు నన్ను పొగిడాడు తిట్టాడు నాకు అర్థం కాదు. వాస్తవంగా అంటే చెప్పాడు అయితే అరే నువ్వు ఇంజనీరింగ్ చేయాల్సినటువంటి స్టూడెంట్ మంచి ఇంటెలిజెంట్ అని చెప్పి నా పరిస్థితి నేను అది ఇది లేకపోతే నేను ఎర్లీగా నేను సంపాదించిన జాబు కంపల్సరీ నా దుర్భరమైనటువంటి పరిస్థితి నేను టీటీసీ చేయాలన్నాడు. అప్పుడు సపోర్ట్ చేశాను అన్నమాట. ఓకే, మొత్తం మీద ఈ వెంకట ప్రసాద్ మురళీకృష్ణ శిష్యుడు. అంతకంటే ముందు ఇంగ్లీష్లో 3 సార్లు ప్రతి పదాన్ని పట్టుకొని అసలు ఇన్స్పైర్ అయినటువంటి క్యాండిడేట్, అసలు డెడికేట్ అయినటువంటి క్యాండిడేట్. అంటే వాడు చెప్పాడు నాకు ఇంతకు ముందే, సార్ మీకంటే ముందు నాకు మురళీకృష్ణ ఫస్ట్ అని చెప్పాడు. థ్యాంక్ యూ. అది మీకు లభించిన గౌరవం సార్. మీరు వేసిన బీజము మీకంటే ముందు నన్ను చేరిందంటే అది ఎంత గొప్ప విషయం, మీకు ఎంత గొప్ప సత్కారం. త్రివేణి గారు అందరికీ నమస్కారం. నా పేరు త్రివేణి. నేను 2004 to 6 ముత్తుకూరు బ్రాంచ్. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సార్ మాకు అక్కడికి వచ్చారు. ఫిజిక్స్ అంటే మేము అప్పటి వరకు ఒక గైడ్ పట్టుకొని క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకునేవాళ్ళం. 40 కంటే దాటలేదు ఫిజిక్స్లో. తర్వాత సార్ వచ్చాక ఫస్ట్ క్లాస్లోకి రాగానే సార్ నోట్స్ అడిగారు, మేము గైడ్ ఇచ్చాము. సార్ గైడ్ చూడగానే ఇచ్చేసారు, అది గోడకు తగిలి ఫ్లోర్కి తగిలి కింద పడింది. ఇంకా అందరూ షాక్ అయిపోయారు, అంటే సార్ ఇంత సీరియస్గా ఉన్నారు అని. తర్వాత టెక్స్ట్ బుక్ తీసుకున్నారు, మా దగ్గర టెక్స్ట్ బుక్ లోపల ఎక్కడో ఉన్నాయి. అప్పుడు మేము ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ తీయడం జరిగింది. సార్ వచ్చిన తర్వాతే మేము ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఎలా ఉంటుందో చూసాం ఫస్ట్ టైం. అప్పటి వరకు గైడ్లోనే ఫాలో అవుతున్నాం. కానీ సారు చెప్పినట్టు, కృష్ణ సార్ చెప్పినట్టు, అసలు సార్ ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ చూడలేదు. నోట్స్ కూడా మాకు అంత చక్కగా ఇచ్చేవాళ్ళు. మేమందరం షాక్ అయ్యాం. ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు ఫస్ట్ టైం. మేము అసలు ఫిజిక్స్ అంటే కొంచెం భయపడే వాళ్ళము, అసలు చదివేవాళ్ళం కాదు. ఆడుతూ పాడుతూ 50 అవ్వం. ఎప్పుడూ కష్టపడి చదివినట్టు చదవలేదు మేము ఫిజిక్స్. ఆడుతూ పాడుతూనే 50 అంటే ఫిజిక్స్లో అది ఎంత గొప్ప విషయం. సార్ ఎంత బాగా టీచ్ చేశారనేది మాకు అప్పుడు. ఇంకా అప్పటి నుంచి సార్ అంటే చాలా ఇష్టం అందరికీ. సార్ అంటే స్టూడెంట్సే కాదు, టీచర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ అందరూ అంత గొప్పగా చూసేవాళ్ళు. ఒక క్రేజీ ఫీలింగ్ సార్ అంటే స్కూల్ కాలేజ్ మొత్తం. అప్పుడు సార్ September 5th వచ్చింది. ఫస్ట్ టైం నేను సార్ లాగా యాక్ట్ చేసినప్పుడు ఫిజిక్స్ సార్ లాగా యాక్ట్ చేశాను. నేను చేస్తున్నాను అని చెప్పినప్పుడు అందరికీ మిగతా టీచర్స్ని ఎవరు పట్టించుకోలేదు. ఫిజిక్స్ సార్ ఎవరేస్తున్నారు, ఫిజిక్స్ సార్ ఇలాగా ఎవరేస్తున్నారు. నేను వెళ్ళాను, మీరు అన్నట్టు ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తు చేశారు. చాలా థ్యాంక్ యూ. చాక్ పీస్ విసిరి కొట్టాను నేను క్లాస్లో. వెళ్ళి వచ్చి అంటే అందరికీ ఫిజిక్స్ క్లాస్ అంటే నిద్ర. మామూలుగా ల్యాబ్లో చెప్పేవాళ్ళు, నిద్ర వచ్చిన వాళ్ళు కిందకి వెళ్ళి టేబుల్ కింద కూర్చొని నిద్రపోయేవాళ్ళు. మేడం చూసేవాళ్ళు కాదు, బోర్డు మీద చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. కానీ సార్ వచ్చిన తర్వాత మాకు బెంచెస్ మీద బాగా అందరూ నిద్ర మత్తులో ఉన్నారు. చాక్ పీస్ విసిరి కొట్టేసి వెళ్ళిపోయారు క్లాస్లో. అంతే. ఇంకా ఆ రోజు నుంచి ఫిజిక్స్ అంటే ఒక
సబ్జెక్ట్ లాగే చూశారు. మనకు అదొక సబ్జెక్ట్ లాగా కాకుండా రియల్ లైఫ్లో మనం ఫిజిక్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది మాకు ఆ రోజు సార్ వచ్చిన తర్వాతే మాకు అలా పరిచయం అయింది. ఫిజిక్స్ అంటే అంత ఇంట్రెస్ట్ వచ్చింది. అందరూ మంచిగా స్కోర్ చేసుకున్నారు ఫిజిక్స్లో. సార్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా ప్రిన్సిపల్ మేడం కూడా అప్పుడు ఫిజిక్స్ సుభాషిణి మేడం సార్ అప్పుడు ప్రిన్సిపల్గా ఉన్నారు. నేను టీచర్స్ డే రోజు మిగతా ఫంక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి. సార్ గెటప్ తీసేసి నేను మామూలుగా వెళ్ళిపోయాను. కానీ మా ప్రిన్సిపల్ మేడం మళ్ళీ పిలిపించి సార్ గెటప్ వేయించుకొని సార్ వాక్ చేసుకుంటూ రమ్మని చెప్పి ఒక 3-4 టైమ్స్ సార్ లాగే వాక్ చేపించేస్తారు నాతో. కానీ అందరూ చూసారు కానీ ఆ రోజు సార్ మాత్రం చూడలేదు నా గెటప్. మేడం ఇఫ్ యూ క్యాన్ ట్రై నౌ. సో ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్ళలేదా? అప్పుడు మీరు వెళ్ళిపోయారు సార్. మళ్ళీ వచ్చారు అంటే ఎక్కడికి వెళ్ళలేదు. ఫంక్షన్ టైంకి అటెండ్ అయ్యారు. ఫంక్షన్ టైంకి అటెండ్ అయ్యారు. సో తర్వాత ఇంకా సార్ అంటే చాలా పేరు తెలియనప్పుడు సార్ ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా కూడా అక్క మీరే ఇవ్వండి సార్కి గిఫ్ట్ అని చెప్పేవాడు. నాకెవరు పోటీ రాలేదు. సో ఆ మెమరీస్ అన్నీ నాకు ఇంకా ఉన్నాయి సార్. మీతో తీసుకున్న ఫోటోస్ అది ఫోటో ఆల్బమ్ చూసుకున్నప్పుడల్లా నాకు సార్ని గుర్తు చేసుకుని కన్నీళ్ళు వస్తాయి. 20 years సార్ మిమ్మల్ని 2004 to 6 అంటే ఇప్పుడు 2026. ఈ 20 years తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశాన్ని మాత్రం అందుకోకూడదని నేను హైదరాబాద్ చూసాను సార్. చెవి నాకు హెల్త్ కూడా అప్సెట్ అయింది. 20 times వెళ్ళింటారు మోషన్స్కి. ఇంకా 3 tablets వేసేసుకొని సార్ని మాత్రం మిస్ అవ్వకూడదని తీసుకొని వచ్చేసాను సార్. ఇక్కడ నుంచి మీతో కలిసి ఉండాలి సార్. ఈ 20 years మిమ్మల్ని మిస్ అయ్యాను. ఇక్కడ చూస్తుంటే సార్ పేరు సార్ వెంకటకృష్ణ సార్ గారు. మీ ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉంది. అది ఆ సార్ చెప్పినట్టు నేను అలాగే ఫీల్ అవుతాను సార్. ఇన్ని ఇయర్స్ మిమ్మల్ని మిస్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. రియల్లీ హార్ట్ టచింగ్ త్రివేణి. నేను కొంచెం సారీ, ఎందుకంటే నా ఫిజిక్స్ సార్ వేషం వేసినప్పుడు నేను చూడలేకపోయాను. బాగా ఉంటుంది. ఇది చివరిది కాదు. మళ్ళీ మనం ఏదో ఒక సందర్భం కలుస్తాము, ఒక మిషన్ స్టార్ట్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా సార్. మీతో కలిసి జర్నీ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ త్రివేణి గారు. ఎస్ శివకోటయ్య గారు 2000 to 2002 బ్యాచ్. Respected Bhaskar Reddy sir and my dear friends and seniors, ఈరోజు యాక్చువల్గా సార్ లాగే నాకు కూడా నన్ను మైక్ లేకుండా పెద్దగా రావడం అలవాటు. ఆయన చూసే నేర్చుకున్నాను. నా లైఫ్లో నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఇద్దరు కారణం నాకు. ఒకరు వెంకారెడ్డి గారని మాకు 8th నుంచి 10th వరకు సోషల్ అండ్ ఇంగ్లీష్ చెప్పారు. సెకండ్ వన్ సారే. నేను ఈరోజు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అరౌండ్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంతకుముందు నేను ఒక 4 years ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా కూడా పనిచేశాను. నాకు లెక్చర్షిప్ అంటే ఒక ప్యాషన్. ఎందుకు అని అంటే వీళ్ళిద్దరు చూసే ఇద్దరు కూడా సేమ్ ప్యారల్గా బోర్డు పుస్తకం చూడకుండా వచ్చేసి ఒక ½ an hour వాగ్దాటిగా మొత్తం చెప్పేసి దాని తర్వాత అందరిని చిన్నపిల్లలను కూర్చోబెట్టి నోట్స్ చెప్పేవాళ్ళు. ఆ పాఠం ఒక్కసారి మనం వింటే చాలు, ఇంకా నోట్స్ చూడక్కర్లేదు, ఏమి చదవక్కర్లేదు. మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ వచ్చేంత వరకు ఫిజిక్స్ మాస్టర్ లేడు. మీకు గుర్తుందో సార్? స్టార్టింగ్లో మా ఫిజిక్స్ మాస్టర్ లేరు. మా క్వార్టర్లీ ఎగ్జామ్స్ వచ్చాయి, అప్పుడే వచ్చారు. ఆనంద్ సార్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన వెళ్ళిపోయారు. ఆయన బేబత్సం కొట్టేవాడట. బై గాడ్స్ గ్రేస్ ఆయన మాకు టీచ్ చేయలేదు. తర్వాత సార్ వచ్చారు, మాకు ఫిజిక్స్ ఏం చదవాలో ఏమీ తెలియదు.
సార్ స్టడీ అవర్స్ నైట్ 8 o'clock నుంచి 10 o'clock స్టడీ అవర్స్ ఉండేవి. ఆ స్టడీ అవర్స్లోని నేను టెక్స్ట్ బుక్ తీసి చదువుతున్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉంటే సార్ని వెళ్ళి అడిగాను, సార్ ఇది ఎలాగా అని చెప్పి. అప్పుడు తెలియదు, సార్ కూడా మా క్లాస్ తీసుకోలేదు, ఒక్క క్లాస్ కూడా అన్ను. సార్ని వెళ్ళి డౌట్స్ అడిగాను. సో ఆ క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఫిజిక్స్లో నాకు 53 మార్క్స్ వచ్చాయి, టాప్ మార్క్స్ వచ్చాయి. అప్పుడు నేను ఇంకా గురి నుంచి రాలేదు, సార్ నా గురించి చెప్పారు అక్కడ క్లాసులోని. ఆ తర్వాత నాకు ఏ డౌట్ ఉన్నా సరే హిస్ డోర్స్ ఆర్ ఓపెన్ టు మీ ఎనీ టైం ఆల్వేస్. నేను చాలా పిచ్చి క్వశ్చన్లు అన్నీ అడిగేవాడిని సార్ని. సో ఎలాగా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే హౌ టు అనలైజ్ ది ప్రాబ్లమ్ ఆర్ సిచ్యుయేషన్, హౌ టు టేక్ ఎ డెసిషన్ ఇన్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ వీఆర్ అనేది నేర్చుకున్నాను. సో నేను ఏం చదవాలో, ఏం తీసుకోవాలో, ఏ జాబ్ చేయాలో నాకు ఎవరు గైడ్ చేయలేదు, నాకు నేను తీసుకున్నది. అది కూడాను ఎలా నేను నడవాలో నాకు నేర్పించింది ఆయనని. సో నేను అది ఎప్పుడు సార్తో ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ నా ఆలోచన విధానం ఏంటంటే ఆయన దగ్గర నుంచే వచ్చింది. నాకు ఇంజనీరింగ్ చాలా ఉంది, ఏ బ్రాంచ్ తీసుకోవాలో తెలియనప్పుడు నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగే తీసుకుంటాను అని అన్నాను. ఎందుకు తీసుకుంటున్నాను అంటే నేను వేసుకున్న ఆలోచన అప్పుడు ఈసీఈ ఆర్ కంప్యూటర్ సైన్స్ తీసుకునేవాడు. ఈసీ అంటే అందరికి తెలిసిన విషయం, చిన్నపిల్లప్పుడు టెలిఫోన్, కంప్యూటర్ అంటే కంప్యూటర్ లేకపోయినా బతకొచ్చు, ఫోన్ లేకపోయినా బతకొచ్చు, పొరపాటున ఎలక్ట్రిసిటీ సప్లై లేకపోతే బతకలేము ఈ లోకంలో. సో నేను అదే తీసుకుంటాను అని చెప్పి తీసుకున్నాను. మళ్ళా నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు సిలబస్ బుక్ మీద శివకోటయ్య ఎంటెక్ అని రాసుకున్నాను. ఆ ఎంటెక్ చేయడం కోసం తప్పనిసరిగా నాకు వచ్చిన జాబ్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఎంటెక్ చేసి, అంటే చేసింది గొప్ప విషయం కాదు, మనం తీసుకున్న నిర్ణయానికి ఎట్టి పరిస్థితులైనా కానీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆ ఏ పరిస్థితిలో ఎంత వైజ్గా డెసిషన్ తీసుకోవాలో అది తీసుకోగలగాలి. అది సార్ నాకు ఇచ్చిన స్ఫూర్తే. సార్ యు ఆర్ మచ్ టు మీ, సార్ యు ఆర్ మోర్ దెన్ గాడ్ టు మీ. సార్ తోటి నేను నెల్లూరులో పనిచేసినప్పుడు మనుగోలులో పనిచేశాను, సార్ని కలిశాను, 2-3 సార్లు కలిసాము. మా బ్యాచ్మేట్ మనీ పెళ్లికి కూడా వెళ్ళాము. సో ఇలాగా సార్కి ఒక ఫంక్షన్ చేస్తున్నారు అన్నప్పుడు తప్పనిసరిగా ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు. యాక్చువల్గా ఈ రోజు ఈవినింగ్ నేను రాయచూరు వెళ్ళాలి ఆడిట్ కోసము, కంపల్సరీగా ఇక్కడికి వచ్చే వెళ్ళాలని చెప్పి ఒంగోలు నుంచే వెళ్తున్నాము. సార్ కమింగ్ టు యువర్ మిషన్ సార్, ఐఎమ్ ఆల్రెడీ ఆన్ ది జాబ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు దట్ ఐ ఆమ్ పార్ట్ ఆఫ్ యువర్ మిషన్ టు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు మీ మిషన్లో కూడా నన్ను ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివకోటయ్య సార్. ఇది ఎప్పుడు నా ప్లేస్ ఇదే. యాక్చువల్గా శివకోటయ్య ప్రతి సబ్జెక్ట్లో వచ్చేటువంటి ప్రతి డౌట్ అండ్ ఫిజిక్స్లో వచ్చే ప్రతి డౌట్ కూడా ఇట్లా కూర్చొని అడిగి తెలుసుకునేవాడు. నాకు అట్లా అడిగి తెలుసుకున్నంటే నాకు చాలా హ్యాపీ అన్నమాట. వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను డౌట్స్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. తప్పించుకున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇక్కడ లేరు అనుకుంటాను సార్. స్టూడెంట్స్ బి ఉత్తర్రావు గారు 1995 to 96 సమావేశానికి వచ్చినటువంటి భాస్కర్ రెడ్డి సార్ గారికి, శిక్షకులందరికీ ధన్యవాదాలు. సార్ గారికి నా నమస్కారాలు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మాకు సారు 1 సంవత్సరమే మా దగ్గర ఉండింది. ఆ 1 సంవత్సరంలో కూడా సార్ మీరు అన్నట్టుగా ఎవరి మీద ఒక్క దెబ్బ కూడా కొట్టుండరు. ఒక్క దెబ్బ కొట్టేయమన్నాను నేను. చెప్తాను సార్, అది కూడా మనందరం ఒకటండి, మనందరం సార్ బాధితులు. అది ఎలా జరిగిందంటే జనరల్గా ఫిజికల్ యాక్టివిటీస్ నాకు చాలా ఎక్కువ. పరిగెత్తడము, దూకటము, పక్కనతో తగాదు పెట్టుకోవడము, ఈత కొట్టడము, ఇట్లాంటి యాక్టివిటీస్ నాకు ఎక్కువ. అదే యాక్టివిటీ నేను క్లాస్లో ప్రదర్శించాను. అది రాంగ్. ఆటలు ఆడటము, గేమ్స్లో ముందుండేవాళ్ళు. సో ఆ విధానాన్ని నేను కంట్రోల్ చేసుకోలేక ఎమోషనల్గా క్లాస్ రూమ్లో నేను ఓవర్ యాక్షన్ చేయటం వలన
ఒకే ఒక్క దెబ్బ కొట్టాడు సార్. ఆ ఒక్క దెబ్బే దాదాపుగా 10-15 రోజులు సార్ మొక్కలు చూడలేదు. క్లాస్కి వచ్చేవాడిని తలకి ఎంచుకొని ఉండేవాడు. ఫస్ట్ టైం వచ్చేవాడితే ఉండేవాడిని. అయితే వింటూ ఉండేవాడిని సార్ మాత్రం నేను చూసేది. అదే దెబ్బ అది మరి ఎట్లా మారింది ఏమో కానీ అదే నన్ను ఈరోజు పిఎస్ టీచర్గా చేసింది. మలుపు ఎట్ట తిరిగి ఎట్ట వచ్చిందో తెలియదు కానీ ఆ మలుపు ఆ 15 క్లాసులో మనం కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళం, క్లాసులో లీడర్గా ఉండేవాళ్ళమే, మనమే సుపీరియర్గా అట్లా కొంచెం ఎమోషనల్గా ఉండేవాళ్ళమే. కొంచెం అందరూ కూడా వీళ్ళతో ఎందుకులో మనకు అన్నట్టుగా అట్లా ఉండేవాళ్ళు. కొంచెం రెస్పెక్ట్ కూడా అట్టాగా ఉండేది. చదవడం కూడా అట్టాగా చదివేవాళ్ళం కాబట్టి, గేమ్స్ చదవడం అట్టాగా ఉండేది కాబట్టి అట్లాగే చూసేవాళ్ళు. నేను అదే సార్ దగ్గర క్లాస్లో చూపించడం వల్ల ఒకే ఒక దెబ్బ కొట్టారు. ఆ ఒక్క దెబ్బే నన్ను పిఎస్ టీచర్గా మార్చింది. అంటే నాలో హార్డ్ వర్క్ చేయడం అనేటటువంటిది అదొక్కటే నా దగ్గర ఉంది. బేసిక్గా నేను అంత తెలివైనటువంటి అబ్బాయిని కాదు. ఇది మనం చేయాలనుకుంటే దాని మీద 24 hours దాని మీదే ఉండేవాళ్ళు అయిపోయేవారు. అదొక్కటే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది సార్. ఆ తర్వాత నేను సార్ని అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత గేమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేను కాలేజీకి వెళ్ళాను, జేబీ కాలేజీ. అందరూ అక్కడ కూడా గేమ్స్లోనే ఉండేవాడిని. పీడీ మేడం గారు ఏం చేస్తున్నావు ఏంటంటే డిగ్రీ అయిపోయి 1 year తర్వాత వెళ్ళా. మేడం నేను బీఈడీ చేశాను మేడం అని. అందరూ అవాక్ అయిపోయారు. ఇదేందుకు నువ్వు బీఈడీ చేస్తావు, బీపీడీ కదా చేయాలన్నారు. అక్కడ కూడా తెలియదా, ఆడేదేమో గ్రౌండ్లో చదివేదాం ఇటువైపు అంటే రెండింటి మీద వెళ్ళేవాడు. అర్థం కాల. తర్వాత బీఈడీ అయిపోయిన తర్వాత డిఎస్సి సెలెక్ట్ అయ్యా 2008లో. జాబ్ చేస్తా 2015లో A1 ఫంక్షన్ హాల్లో April 14th అంబేద్కర్ జయంతి రోజు నేను అక్కడికి వెళ్ళేసరికి సార్ అక్కడికి వచ్చారు. అక్కడికి పిల్లలు తీసుకొచ్చారు, సాంస్కృతిక కార్యక్రమాలకి డ్యాన్స్కి పిల్లలు తీసుకొచ్చారు. నేను అక్కడ చూసా. సార్ చూసిన దగ్గర నుంచి అసలు నాకు ఇక బాడీ అంతా ఎంట్రికలు అన్నీ గూస్ బంప్స్ వచ్చేసి అసలు సార్తో పలకరించాలి, ఏం చెప్పాలి, నేను పిఎస్ టీచర్ చెప్పాలి, తొందరగా వెళ్ళాలి. సార్ ముందున్నారు అంటే అప్పుడే కలెక్టర్ గారు ఇక వస్తారని అది కల్చరల్ యాక్టివిటీ చేయించడం ముందు ఉంటారు, ఎక్కువ మంది ఉన్నారు. సార్ బయటికి రాను పరిగెత్తుకుంటే వెళ్ళి సార్ దగ్గర, సార్ నమస్తే సార్ అన్న. ఎంత గుర్తుపెట్టారు, నేను ఎంత గుర్తుపెట్టానంటే సార్ స్టైల్ ఎట్లా పెట్టారు కదా అంటా ఉంటారు, ఇదే స్టైల్ చేతులు సార్ ఈ స్టైల్ నేను గుర్తుపెట్టాను సార్ అన్న. సార్ ఒకసారి అసలు చూసి పిఎస్ టీచర్ నా సార్ ఒక్కసారి చూశారు, చూసి ఇటు కూర్చుంది కదా అన్నారు. కాసేపు కూర్చొని ఫ్రీగా మాట్లాడాము. సరేనా కలుద్దామని అన్నారు. సార్ ఏదేమైందో తెలియదు కానీ మీ దెబ్బ లేకుంటే నేను మార్పు వచ్చేది కాదేమో. అంటే ఆ పిల్ల చేస్తారు, చిన్న పిల్లలు చేస్తారులాగా పక్కన వాళ్ళు కదిలించుకోవడము, కొట్టడము, వచ్చి కొట్టించుకోవడము అంటే ఉంది, టాలెంట్ ఉంది, ఎనర్జీ చాలా ఉంది. కానీ రైట్ వేలు ప్రాపర్ వేలు వెళ్ళేవాడిని కాదేమో. సో మీ దెబ్బ నన్ను మార్చిందనే నేను ఫీల్ అవుతూ. సో ఇక్కడ కూడా స్కూల్లో కూడా అక్కడికి వెళ్తే సార్ ప్రతిదీ కూడా నాకు ప్రాపర్ వేలో వెళ్ళట్లేదు అని అనిపిస్తుంది. ప్రతి దాంట్లో కలిగించుకొని అట్లా కాదు ఇట్లా కాదు అంటే మెయిన్ నేను వెళ్ళాల్సిన మార్గం నేను ఆయనకు పడిపోతాను. క్లాస్లో కూడా ఇందాక చెప్పినట్టు మన మిత్రుడు చెప్పినట్టుగా క్లాస్లో చూడకుండా చెప్పడం అనేటటువంటిది అది అందరికీ పాసిబుల్ కాదు. నేను కూడా క్లాస్లో చూడకుండా అని చెప్తా. వెళ్ళిన తర్వాత పిల్లలు సార్ బుక్ ఇస్తారు, బుక్తో పని లేదు అక్కడ పెట్టంట. పెట్టి క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత సార్ చూడకుండా మీరు ఎట్లా చెబుతున్నారు సార్ చెప్తారు లేరు, అట్టాగే అందరూ అట్టాగే చెప్పాలి అనేవాడిని. కానీ మీరు చేసినటువంటి మీరు ఆ ఖాయము నన్ను నా జీవితంలో మొదలు చెప్పి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను సార్. అది మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. 10th క్లాస్ స్టూడెంట్ ఇంతసేపు మాట్లాడటం చాలా గ్రేట్. నమస్కారం, గురువు గారికి నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. నేను వెలుగొండలో 93లో 5వ తరగతి చేరి ఇంటర్ వరకు 2001 వరకు వెలుగొండలో ఉన్నాను. మిగిలిన అన్ని
చాలా స్పెషల్, కానీ వెలుగొండ మాత్రం అన్నిటికంటే వెలుగొండ చాలా స్పెషల్. అక్కడ మనుషులు ఎవరో కనిపించరు, ఓన్లీ టీచర్స్ విద్యార్థులు మాత్రమే. బయటికి వెళ్తే మాత్రం జంతువులు కనిపించేవి. నిన్న యాక్చువల్గా క్లస్టర్ మీటింగ్ జరుగుతుంది. ఉత్తరరావు ఒక మెసేజ్ పెట్టాడు, 45 వచ్చినాయి కదా, సెల్లో సరిగ్గా కనిపించలేదు, ఫోటో మాత్రం కనిపించింది. నేను అనుకున్నాను ఇదేదో సార్ వాళ్ళ, అప్పుడు సార్కి ఒక పాప ఉండేది, తర్వాత 25 years అయింది కదా, వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఏమో అనుకున్నాను. ఇప్పటికైనా ఏముంది సార్, ఎవరంటే 62 అంటే నమ్ముతారా, 26 అంటే నమ్ముతారు, కానీ 62 సంవత్సరాలు అయ్యేంటి ఎవరైనా నమ్ముతారా? మొత్తం మీద ఉత్తరాన్ని ఫోన్ చేసి, తమ్ముడు ఇది కాదు వెళ్దాము ఫంక్షన్కి అన్నాడు. నేను నిన్న క్లస్టర్ మీటింగ్ కదా అనుకొని యాక్చువల్గా ఎట్టయినా వెళ్ళాలని అనుకున్నాను. నైట్ 8 గంటలకు మెసేజ్ వచ్చింది, మా అబ్బాయికి రేపు స్పెషల్ క్లాస్ ఉంది, 9 to 12 మీరు రావాలి. అందులో ఉదయాన్నే మా ఆవిడ వచ్చేసి నాకు కాలు నొప్పిగా ఉంది, హాస్పిటల్కి తీసుకుపోవాలని. కానీ మీటింగ్ రావాలి, ఎలా రావాలి? ఉదయాన్నే మా అబ్బాయిని తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టి, మా ఆవిడని తీసుకెళ్ళి త్వరగా చూపించేసి ఎక్స్రే తీసేసి ఏవైతే ఏదైనా జరగని అనేసి ఆటో ఎక్కించి పంపాను. ఇప్పుడు ఇంటికి పోతే కానీ తెలియదు ఏం జరుగుతుంది. మొత్తం మీద వెళ్ళాలి, సార్ దగ్గర మీటింగ్కి వెళ్ళాలని మొత్తం మీద 12కి వచ్చేసాను. వెలుగులో నేను 8 years అయితే దాదాపు 7 years నేను ఎస్పీ. అక్కడ మాకు ఎలా ఉండేదంటే పెద్ద 540 మందిని నేనే పెద్ద లౌడ్ వాయిస్ అయి బాగా ఎస్పీలుగా ఉండేది. నేను సార్ వాళ్ళ క్వార్టర్స్ పైన టీచర్స్ ఉంటే ప్రతి ఒక్క టీచర్ కూడా మమ్మల్ని వాళ్ళ బిడ్డల్లాగా చూసుకునేవారు. మేము అలాగే కాంటాక్ట్ ఉండేది. ఈ రోజులలో బంధాలు అనుబంధాలు అస్తవ్యస్తమైనటువంటి ఈ రోజుల్లో ఇంకా మిగిలిన్నాయా కొన్నైనా అంటే అది సోషల్ వెల్ఫేర్ పిల్లలని నేను గంటపరంగా చెప్పగలను. నిన్న న్యూస్ చూసారా? సీరియల్ చూస్తూ సౌండ్ తగ్గించమని ఖర్చు తీసుకొని పుట్టి చేసింది చూసారా? సీరియల్ చూస్తుంటే వాళ్ళ ఆయన మళ్ళీ లవ్ మ్యారేజ్. కాబట్టి సార్ వాళ్ళు, సార్ మేము ఇంకా ఏవైనా విలువలు ఉన్నాయంటే సోషల్ వెల్ఫేర్ ఎక్కడైనా పూర్వ విద్యాలయ సమ్మేళనం చూసే కానీ విద్యార్థులతో సమ్మేళనం ఎప్పుడూ చూడలేదు మేము. సార్ మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఉపాధ్యాయులు వెలుగొండ మేము ఎలా ఉండేవారు అంటే ఒక తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా చూసుకునే అలాగే చూసుకునేవారు. ఒక హిందీ సార్ చనిపోతే చిన్న సార్ 1 minute ఒక్క నిమిషం ఏం లేదు. హిందీ సార్ చనిపోతే సత్యనారాయణ సార్ వెలుగొండ చేసి అతను చనిపోయారు. వాళ్ళ కుల ఆచారాల వల్ల ఆ శవాన్ని తీసుకొని రావడానికి, ఆ శవాన్ని పుట్టుకోవాలంటే వాళ్ళ అమ్మా నాన్న బతికుండకూడదంట వాళ్ళ కుల ఆచారం ప్రకారం. అయితే మేము వెలుగొండ విద్యార్థులు వెళ్ళి 3 వెళ్ళాము. మేము 3 వెళ్ళి తీసుకెళ్ళి సార్ని కన్నం కొడితే అక్కడ చేసాం. మేము చేసాం 1 kilometer చీరాల్లో తీసుకెళ్ళి. అంటే నేను ఎందుకు చెబుతున్నంటే ఉపాధ్యాయులు మమ్మల్ని, అందుకే ఆ రోజులు చాలా మంచివి, మేము చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆ రోజులలో సెల్ ఫోన్లు లేవు, వాట్సాప్లు లేవు, యూట్యూబ్లు లేవు, ఏమీ లేవు సార్. ఈ రోజు కూడా నేను 2008లో టీచర్గా చేరాను. ఎప్పటి వరకు కూడా నేను ఎప్పుడు చెప్పులు వేసుకుని క్లాస్కి వెళ్ళలేను. 16 సంవత్సరాలలో నేను ఎప్పుడు కూడా సెలవులో ఎప్పుడు వాడుకోలేదు. 15 సంవత్సరాల నుంచి ఉచితంగా గురుకుల పాఠశాల పిల్లలకి ట్యూషన్ చెబుతూ 100 మందిని నా గ్రామం నుంచి నేను పంపించాను. 2024లో జిల్లా బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్న నెల్లూరులో. అది మా గురువు గారు ఇచ్చినటువంటి దయాన్ని చదివించుకుంటూ పాపం భరించినందుకు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్.
మీరు ఏ ప్రోగ్రాం తీసుకున్నా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ చక్రవర్తి అన్న, ఆ తర్వాత నందిని గారు. శుభాభివందనాలు. ప్రోగ్రామ్ చేసిన మీ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుభాష్ని. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. సార్ రిటైర్డ్ అయ్యే టైంకి నేను సార్ ఒకే ఊర్లో ఉన్నాము, బట్ సార్ కలవలేకపోయాను. చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ టీచర్సే, చాలా చక్కగా మాట్లాడారు. సార్తో ఉన్న అనుబంధం పర్సనల్గా అంత రిలేషన్షిప్ ఉందన్న విషయం నిజంగా నాకైతే తెలియదు. మనం అందరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము అంటే వెనకాల సపోర్ట్ చేసేవాళ్ళు కానీ లేకపోతే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఎవరు లేరు. అంటే ఆ స్ట్రగుల్స్ నుంచి నేనైతే వచ్చాను. సార్ అట్లా అందరికి సపోర్ట్ చేస్తూ వచ్చారన్న విషయం అస్సలు తెలియదు. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరూ చెప్తుంటే అయ్యో నేను కూడా సార్ని కాంటాక్ట్ అయ్యి ఉంటే నాకు 3-4 years వేస్ట్ అయిపోయినాయి. నా బీటెక్ అయిపోయిన తర్వాత నాకు సరైన గైడెన్స్ వచ్చి ఉండేది అనిపించింది. బట్ టెక్ నుంచి మాత్రం సార్తో మంచిగా టచ్లో ఉండాలనుకుంటా ఉన్నాను. మేము 2005 నుంచి 7 వరకు ఇంటర్మీడియట్ ముతుకూరులో సార్ మాకు ఫిజిక్స్ చెప్పారు. సబ్జెక్ట్ గురించి నేనేం మాట్లాడను కానీ సార్ ఒక లెజెండ్ అని చెప్పాలి, ఒక లీడర్ సార్. అసలు ఎట్లా అంటే మా బ్యాచ్లో కొన్ని సిచ్యువేషన్స్ చాలా క్లోజ్గా మేము అసలు ఒక ఎంత రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు అంటే సార్ తోటి. ఈ బుక్ లిసిరేటాలు చాప్టర్స్ లిసిరేటాలు ఇవన్నీ కామనే. మేమైతే సార్ చాప్టర్స్ లిసిరేసి వెళ్ళిపోతే వెనకాల వెళ్ళిపోయేవాళ్ళం. సార్ వెనకాలే సార్ ప్లీజ్ సార్ రండి సార్ ఇంకెప్పుడు అలా చేస్తారని చెప్పేసి సార్ మళ్ళీ వెంటనే వచ్చేవాళ్ళు. అట్లాంటి రిలేషన్షిప్. ఒక చిన్న సన్నివేషన్ నేను ముగిస్తాను. మేము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2007 మేము సంక్రాంతి హాలిడేస్ తర్వాత ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి. అప్పుడు మేము సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళి వచ్చామన్నమాట. వెంటనే ఎగ్జామ్స్ హాలిడేస్కి వెళ్ళి రావడం వల్ల ఏం చదవలేకపోయాము. సరిగ్గా ఎగ్జామ్స్ ఏమి మేము రాయలేదన్నమాట. అందరికి మార్క్స్ తక్కువ రావడం అట్లా జరిగింది. అప్పుడున్న ఫ్యాకల్టీ అందరూ వచ్చిన టీచర్స్ అందరూ మమ్మల్ని క్లాస్లో నిలబెట్టి బాగా తిట్టారు. అసలు మీరు అంటే వల్గర్గా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నమాట. మీరు హాలిడేస్కి వెళ్ళి ఏం చేసి వచ్చారు అని అంటే కొంచెం అట్లా మాట్లాడారు. లేడీ టీచర్స్ ఉండేవాళ్ళు, మీరు చదవట్లేదు, మీరు ఎక్కువ ఫెయిల్ అయిపోతారు అని చెప్పేసి మేము చాలా బాధపడి ఇంకా చాలా ఏడ్చాం. సార్ దగ్గరికి వెళ్ళాము అందరమే. ఫిజిక్స్ ల్యాబ్లో ఉన్నారు సారు. వెళ్ళిపోయి సార్ దగ్గర నిలబడి అందరం వెయిట్ చేసాం అనమాట. మేము అట్లా అంటే మేము ఓడిపోయిన స్థితి లేకపోతే మా సిచ్యువేషన్ బాగాలేని టైంలో సార్ ఎంత ఎంకరేజ్గా అంటే టీచర్స్ అందరిని ఒకరోజు ఇంటరాక్షన్ క్లాసులు పెట్టారు. ఆ టైంలో టీచర్స్ అందరిని గ్యాదర్ చేసి ఒక హాల్లో అందరు టీచర్స్ అందరిని కూర్చోబెట్టి మా స్టూడెంట్స్ అందరిని కూడా కూర్చోబెట్టి టీచర్స్ అందరికీ సార్ మాట్లాడుతుంటే ఇంకెవరు మాట్లాడలేదు. వాళ్ళు ఏదో పొరపాటు అయిపోయింది, దానికి మీరు అందరూ అట్లా అనడం కరెక్ట్ కాదని చెప్పేసి టీచర్స్ అందరితో మాట్లాడారు. మా తరపున నిలబడ్డారు సారు. మేము అప్పుడంటే అంత కురికిపోయిన స్థితిలో మేము ఉంటా ఉన్నప్పుడు అంటే ఓడిపోయాం అనుకున్నప్పుడు ఒక ధైర్యం చెప్పి మా చేత నిలబెట్టి టీచర్స్ అందరికి చెప్పించారు. మేము ఎట్లయినా ఫైనల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటాము అని చెప్పేసి మా చేత ప్రామిస్ చేయించారు సారు. సార్కి ఇచ్చిన ఒక్క మాట కోసం మేమందరమే అట్లా అంటే రోజు ఉదయాన్నే అందరినీ ఒకరికొకరు లేపుకొని లేచి చదవాలి. సార్కి మాట ఇచ్చాం మనం ఫైనల్లో ఎట్లయినా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పేసి. అలాంటి మోటివేషన్తో సార్ కోసం సార్ పేరు నిలబెట్టాలి, సార్ మా కోసం అందరి ముందు అట్లా నిలబడ్డారు. మా మీద నమ్మకం అందరికి చెప్పారు. టీచర్స్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, స్టూడెంట్స్ మంచి చదువుతారని చెప్పేసి మేము ఆ సార్ కోసం మేము చదవడం మొదలు పెట్టామన్నమాట. అట్లా మంచి రిజల్ట్స్ వచ్చినాయి మాకు. నాకు 911 మార్క్స్ వచ్చినాయి. ఫిజిక్స్లో 60 వచ్చాయి అనుకుంటా సార్. అట్లా ఇంకొక సిచ్యువేషన్ ఫిజిక్స్ ల్యాబ్లో ఉన్నప్పుడు ఒకసారి సారు ఫిజిక్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. నా పర్సనల్గా జరిగిన విషయం. సార్ అప్పుడే ఏదో ఊరికే కసురుకున్నారనమాట. అది ఏ విషయమో అంటే సరిగ్గా చేయట్లేదని లేకపోతే మాట్లాడుతున్నామని తెలియదు. ఇంకా నేను బాగా ఏడ్ చేశాను అనమాట. అంటే కొంచెం ఎమోషనల్గా ఉండేవాళ్ళం కదా సార్ తోటి. సార్ అట్లా కోప్పడేసరికి బాగా ఏడ్ చేశాను. ఏడిస్తే సార్ వెంటనే నేను ఏడ్చేసి బయటకు వచ్చేసి సార్ వెంటనే బయటకు వచ్చేసి సారీ అమ్మా అట్లా ఏడవకున్నాను అని చెప్పేసి దగ్గర తీసుకున్నారు సార్. నిజంగా అంత పెద్ద వ్యక్తి అయ్యండి, అంత గొప్ప టీచర్ అయ్యండి, ఒక చిన్న అమ్మాయిని సారీ అని చెప్పడానికి ఎంత తగ్గింపు కావాలి. అట్లాంటి తగ్గింపు అట్లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంతమంది వచ్చి సార్ కోసం నిలబడ్డారు. చాలా గ్రేట్ అసలు. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అక్కడ తెలుసుకున్నది.
So this meeting is very important for me. For first reason, so morning you saw this Shukura. So during my intermediate days, he was my inspiration. The inspiration in the sense, haven't spoke to him for all the 2 years. So my brother, మా అన్నయ్య సొంత అన్నయ్య సేమ్ నాయుడుపేటలో చదివారు. సో తను చెప్తుండేవాడు అక్కడ షుకూర్ అని తన జూనియర్ ఉండేవాడని. సో ఈ గో అండ్ మీట్ హిమ్. సో నేను తను చూస్తూ ఆ 2 years స్పెండ్ చేశాను అక్కడ. ఓకే, సో కమింగ్ టు దిస్ ఇష్యూ, మై నేమ్ ఈస్ చక్రవర్తి జడ. సో నేను నాయుడుపేట 2002 బ్యాచ్. దెన్ అక్కడ నుంచి నేను బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీ, ఎంటెక్ ఐఏసి బెంగళూరు. సో ప్రజెంట్ నేను IIITs RGUKTలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను, IIIT నూజివీడ్లో. సో ప్రజెంట్ IIT చెన్నైలో విజిటింగ్ రీసెర్చర్స్గా వర్క్ చేస్తున్నాను, స్టడీ లీవ్లో ఉంటూ. సో సార్తో నాకున్న రిలేషను, సో ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ two points briefly. One point is related to studies, another point is personal. So studies వచ్చేసరికి, సో స్టడీస్లో సో సార్ ఫిజిక్స్ టీచ్ చేసిన అందరికీ తెలుసు. బట్ నా స్టడీ ఎలా వెళ్ళిందంటే, సో ఐ డిడ్ ఎవ్రీథింగ్ టు ఇంప్రెస్ హిమ్. ఓకే, సో ఫిజిక్స్ నేను చదవడం అనేది నాట్ జస్ట్ ఫర్ లెర్నింగ్, ఎవ్రీథింగ్ టు ఇంప్రెస్ హిమ్. సో ఆ వే ఎలా ఉందంటే, I think 2 yearsలో I got all cent marks. Every time I wanted to impress him. So నాకు తెలిసి నాకు ఇక్కడ not even 59 or 58. సో ఆల్మోస్ట్ అన్ని 60 మార్క్స్ వచ్చింది. సో దాని కన్సిక్వెంట్ ఎలా ఉందంటే, ఇంటర్మీడియట్ తర్వాత when we go to engineering, సో all our welfare schools are తెలుగు మీడియం, కరెక్ట్? సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఇట్స్ కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియం. సో అక్కడ ఫిజిక్స్ ల్యాబ్ ఉంది. సో ఇంజనీరింగ్ టు ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ఎలా ఉంటుందంటే, ఇంటర్మీడియట్లో ఉన్న ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో కూడా ఉంటుంది ఆల్మోస్ట్. బట్ ఎక్స్పెరిమెంట్స్ చేసేసరికి ఏంటంటే, అక్కడున్న ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి ఐ పర్ఫార్మ్డ్ ఆల్ ది ఎక్స్పెరిమెంట్స్. ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి, సో వైవా తీసుకోవడానికి ప్రొఫెసర్ కేమ్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, సో జనరల్ మనకేంటి, ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, తర్వాత వైవా ఉంటుంది. సో వైవా స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రొఫెసర్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆల్ ది క్వశ్చన్స్. సో ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ చూస్తే ఐ డిడ్ వెరీ పర్ఫెక్ట్లీ. బట్ వైవాకి వచ్చేసరికి ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ఈవెన్ ఏ సింగిల్ క్వశ్చన్. He got surprised. He was again asking experimental questions because he thought that I had copied from somewhere. Then I answered all the questions. So అతనికి అప్పుడు డౌట్ వచ్చింది, ఎక్స్పెరిమెంట్ బాగా చేస్తే వైవా ఎందుకు చేయలేకపోయాం. సో I told him you are asking questions in English. Then he was like, if I ask questions in Telugu, can you answer them? I said yes. Okay. Then he started asking questions in Telugu. So starting with Vivartanam, Radvimam, all the things. So he asked me the questions for 1 hour. I have answered all the questions. He was very surprised. So generally Viva will go for 5 to 10 minutes, but he did ask for almost 1 hour. I have answered all the questions. Then he understands that how these rural people, those who come from Telugu medium to English medium, how they are facing the issues. So it's not the language barrier. Okay. So this is one best example. So it's all because not just his teaching, I told you, I wanted to impress him. So that's how my studies went. So this is the profession. So personal thing వచ్చేసరికి, every time when I wanted to take decision, it is my habit to discuss with him. Every decision. So starting from my MTech studies, job perspectives. So I think he knows every history of mine. So even like Shukur said, so sir నాకు 2-3 మ్యాచెస్ కూడా చూశారు, 2-3 మ్యాచెస్ కూడా తీసుకొచ్చారు, చూసారు కూడా వాళ్ళ కొలీగ్స్ ఇలా. సో ఇట్ ఈస్ లైక్ లాంగ్ రిలేషన్షిప్. సో ఈ మీటింగ్ అనుకున్నప్పుడు అలాంగ్ విత్ ప్రసాద్, సో ఐ వాస్ థింకింగ్ ఓన్లీ వన్ వే, వాట్ ఈస్ ఆఫ్టర్ దిస్. సో ఇలా స్టూడెంట్స్ వస్తారు, బికాస్ దిస్ మీటింగ్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ లైక్ రెగ్యులర్ couple of teachers and then students. No, it's not like that. Okay, why? Because he might have taught in his total 30 years, maybe 10,000 students. Okay, but the gathering is only for 100. So suppose I have joined in IIITs in 2015, now it is 2026. I have taught around 10,000 students, but in WhatsApp I have my own group. That group consists of only 5 students. Okay, 5 of these kind of students. Okay, so that's the
gathering this group has. So I was thinking in one direction that what we can do with this group after this meeting. It should not be the ending. So I have prepared one assignment also, some kind of group plan. But the morning when I came here, he said something. He has one mission. So I was very surprised. So I mean, it's like the thinking levels are going in parallel. So thank you. Thanks a lot. Two souls working in unison. థ్యాంక్ యూ చక్రవర్తి. ఆల్రెడీ చెప్పాడు, నేను చెప్పాలన్న కూడా చెప్పాడు. వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్. లైక్ వాడు వల్ల నేను మా మిస్సెస్కి పాస్పోర్ట్లు కూడా రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ విజిటింగ్ ఫెలోగా ఇప్పుడు టాంజానియా వెళ్ళి ఉన్నాడు. మీరు తప్పకుండా మీరు విజిట్ చేయాలి సార్ అని అన్నారు. సరే అని చెప్పి పాస్పోర్ట్ రెడీ చేసుకోవడం. తర్వాత అంటే ప్రతి సందర్భంలో నాకు వెంకట కృష్ణ నాకు ఎట్లా లెటర్లు రాస్తాడో, చక్రవర్తి కూడా చెప్పలేదు, ఇప్పుడు లెటర్లు రాసేవాడు, నేను రిప్లై ఇచ్చేవాడిని. అది దట్ ఈజ్ రిలేషన్. ప్రతి సందర్భం పోస్ట్ కంపెనీలో వాడికి మంచి జాబ్ వచ్చింది. బెంగళూరులో ఉన్నప్పుడు ఐఏఎస్లో చదివేటప్పుడు నేను చెప్పేవాడికి రీసెర్చ్కి వెళ్ళాలని ఉంటే మాత్రం వద్దని చెప్పాను. ఈ ఫార్వర్డ్ ఎవడైనా వదులుకోడు జనాలు జాబ్, కానీ వదులుకున్నాడు, వెళ్ళిపోయాడు. అది పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ. 15 to 16 బ్యాచ్ సార్ 1 year సార్ దగ్గర చదువుకుంది. నేను నెక్స్ట్ చేమకుర్తి జవహర్ హాస్పిటల్ ఫార్మసిస్ట్గా చేస్తున్నాను. రీసెంట్గా జూనియర్ డాక్టర్గా కూడా నాకు వర్క్ నేర్పిస్తున్నాను సార్ హాస్పిటల్లో. సార్ని సడన్గా ఒకరోజు నేను హాస్పిటల్లో చూసా, షాక్ అయ్యా. సారేనా కాదా అని చెప్పి దగ్గరికి వెళ్ళా. సార్ బాగున్నారా సార్ అంటే ఇక్కడ ఏంటి అన్నారు. తర్వాత చెప్పారు సార్ చీమకుర్తిలో చేస్తున్నానని. సార్ కోసం ఒకసారి హాస్పిటల్ కూడా వెళ్ళాను. తక్కువ టైం ఉన్నందువల్ల ఇంకా షేర్ చేసుకోలేకపోతాను. థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ. ఏం చెప్పండి. మేమిద్దరు మాట్లాడుకున్నాం. అందరికి ఒక చిన్న కాంటాక్ట్ సెట్ చేస్తాను. సార్కి రిటైర్మెంట్ ఫంక్షన్ జరగలేదు. కేవలం స్టాఫ్ మీటింగ్ పెట్టి 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ విద్యా బోధన చేసిన గురువుకి ఒక స్టాఫ్ మీటింగ్ పెట్టి జరిగిపోయింది. సో సార్, మీ విద్యార్థులమైన మేము గంపెడు ప్రేమతోటి ఇక్కడికి వచ్చి మీతోటి ఈ రోజంతా స్పెండ్ చేసి మీకు మేము చేయబోయే ఒక చిరు సత్కారం ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు జరిగే సన్మానంగా ప్రసాద్ గారు, ఇది అంతకన్నా గొప్ప విషయం కావచ్చు. రిటైర్మెంట్ కాదు సార్, అభినందన అంతే. ఆ రోజు మేము వచ్చుంటే అది ఈ సందర్భం. ఇంకొకటి మీరు ఇప్పుడు ఇంకొకటి ఆ హృదయంలో మీ పైన ఎంత కోవెలు కట్టుకున్నారో తెలియదు. వితౌట్ ఇట్స్ ఎ వెరీ ఇంప్రాంప్చు. అంటే ఇంకొకటి నేను టైం పెట్టుకొని ఒక జస్ట్ ఫాలో అప్ చేయడం ఏంటంటే ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం. ఇంకెవరో ఇంకో మన హోల్ అండ్ సోల్ ఇంట్రెస్ట్ అనేది ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం ఉండాలి. కాబట్టి ఐ వాస్ బిహైండ్ యూ గైస్. నన్ను ప్లీజ్ దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. ఇఫ్ ఐ ఎమ్ ఎట్ ఆల్ మై ప్రెసెన్స్ హియర్ వాస్ డిస్టర్బింగ్ యూ గైస్. అదొకటి. ఇప్పుడు ఏంటంటే సార్ కోసం హృదయం నిండిన ప్రేమతోటి ఒక పర్ఫార్మెన్స్ మన బాలకోటయ్య గారు అరేంజ్ చేశారు. ఇప్పుడు సారు అక్కడికి వెళ్తారు.